సార్. రే గిరి, వెళ్ళావా? సందులోకి వచ్చాను సార్. ఆ పక్కనే గ్రిల్ ఉంటది గానీ ఆ కవర్ దానికి తగిలిచ్చేసేయి. సరే సార్. సార్ తగిలిచ్చేసాను సార్. సరే సరే, అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో, భూమి వస్తుంది. ఓకే సార్. ఏంటి చీర పట్టుకుని దగ్గరకొచ్చావు? నా చేతులతో నీకు చీర కడదామని. సార్, భూమి గారు ఇప్పుడే ఇంటి లోపలికి ఎంట్రీ అయ్యారు సార్. ఎంటర్ అయిందా? ఇయ్యాల మహేష్ గారికి జాతరే. మిగిలిన చీర కూడా విప్పుతారనుకుంటే కడతానంటారేంటి? సరే విప్పనా మరి? అది కూడా అడగాల మరి? ఓ ఇక్కడుందా? ఏముందబ్బా ఇందులో? అయ్యి చీర. సోమి గారు నిజంగానే రొమాంటిక్. ఇటు నుంచి హాల్లోకి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తా. ఎక్కడ కనిపించలేదేంటి? ఒకసారి లోపలికే చూసొద్దాం. తనేంటి ఇప్పుడు వచ్చింది? నాకు మాత్రం ఏం తెలుసు? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? కూల్ కూల్, వెయిట్ చూద్దాం. కోమలి గారు. అమ్మో, నా కోసం వెతుకుతుంది. ఈ రూమ్ లో ఉన్నారా? అదిగో ఆ చివరం డోర్ వెనకాల దాక్కున్నారు, వెళ్ళి చూడు. అబ్బా, ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి? ఎవరు లేరు. ఎక్కడున్నారబ్బా? ఇప్పుడు ఎలా? ఆ అమ్మాయి ఫోన్ చేసింది. హలో సోమి, కోమలి గారు ఇంట్లో లేరు, టెర్రస్ మీదకి వెళ్ళి చూడనా? వెళ్ళు గాని, ముందా చివరి రూమ్ లో క్యాష్ పెట్టాను, వెళ్ళి తీసుకో. వెతుక్కుంటే రూమ్ లోకి వచ్చేస్తుందేమో. అబ్బా, అసలు ఇది ఎందుకు వచ్చింది ఈ టైంలో? ఆ గ్లాస్ లో చూడు. ఓహో అదా, సరే వెళ్తున్నా. సోమి గారు వచ్చాను. వెళ్ళావా? అయితే ఇంకేట్లేటు, పెద్దగా అరు. అరవాలా? అరవడం ఎందుకు? అదేంటి, నీకేం కనిపించట్లేదా? ఆ ₹1,00,000 ఎక్కడ పెట్టారో చెప్తే బహుశా అవి కనిపిస్తాయి. అంటే ముందు వెనక ఆ డోర్ చాట్నా ఏం కనిపించట్లేదా నీకు? ఏమున్నాయి సోమేష్ ఇక్కడ? కుర్చీ, బల్ల, గోడలు తప్ప. వీటిని చూసి నేనెందుకు అరుస్తాను? అదేంటి? అబ్బా, ఈ రూమ్ లో కూడా కెమెరా పెట్టాల్సింది.